చాలామంది ఆత్మలున్నాయని నమ్ముతుంటారు. కొందరేమో నేను స్వయంగా నా కళ్ళతో ఒక తెల్లచీర కట్టుకున్న అమ్మాయిని చూశానంటారు. ఇంకొందరు వెనక్కి తిరిగిన పాదాలున్న ఆత్మని చూశానంటారు. వాళ్ల సంగతి పక్కన పెడితే సిఐడిలో ఉండి మేము ఇలాంటివి ఎలా నమ్ముతాం? కానీ మా ప్రణీత్ మాత్రం ఆత్మలని చిన్నప్పటి నుంచే నమ్ముతాడు. వాళ్ళ అంకుల్ ఓ అమ్మాయి ఆత్మని చూశారంట. ఆ తర్వాత నుండి ఆయన అమ్మాయి గొంతుతో మాట్లాడేవారట. దాంతో అందరూ భయపడేవారు. ఇప్పుడు మేం మీకు చెప్పబోయే కేసు కూడా అటువంటిదే. ఓ పెద్ద బంగ్లాలో ఓ ఆత్మ ఉంది. దాంతో ఆ బంగ్లాలో రాత్రిపూట ఉండడానికి ఎవరూ సాహసించరు. చూసారా సార్, ఆ అరుపులు చూశారు సార్. ఆ అమ్మాయి ఇక్కడ ఎవరిని ఉండనివ్వ సార్. ఒకవేళ ఎవరైనా ఉన్నా సరే, ఆ విషయం వదిలేయండి. ప్రణీత ఆత్మని చూసినప్పుడు అక్కడ జరిగిన ఆ విషయం చూస్తే మా మైండ్ బ్లాంక్ అయిపోయింది. రండి రండి ఉపేంద్ర గారు, రండి. ఈ ఊళ్ళో ఉన్న అతి భయంకరమైన ప్లేసెస్లో ఇదొకటి. మొదటిదండి. ఇదిగో ఇదేనండి, ఇది మొదటిదండి. దీన్ని మహల్ అని పిలుస్తారు. రండి, ఇదిగో ఇక్కడే చూసారా, దరియా మహల్. వాచ్మ్యాన్ పిలుస్తాను. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్ వస్తున్నాడు సార్. వాచ్మ్యాన్ చెప్పండి సార్. ఈయన పేరు ఉపేంద్ర. ఈయన ఒక రైటర్. ఈయన ఆత్మల గురించి ఏదో పుస్తకం రాస్తున్నారట. దానికోసమని అతను ఇక్కడే ఓ 2-3 రోజులు ఇక్కడే ఉంటారు. సార్ బాగోగులు నువ్వే చూసుకోవాలి, సరేనా? సార్ 2-3 రోజులా? మీరు ఈయనకి అసలు విషయం చెప్పలేదా సార్? సార్, ఇక్కడ రాత్రిపూట ఉండడం మంచిది కాదు సార్. ఈ బంగళాలో ఒక ఆత్మ ఉంది. ఎవరాత్మ? సార్, ఇక్కడ ఒక అమ్మాయి ఉండేది సార్. ఆ అమ్మాయి 20 ఏళ్ల క్రితం ఇక్కడ ఆత్మహత్య చేసుకుంది సార్. అప్పటి నుంచి ఇక్కడ చూసారా సార్, అరుపులు చూశారు సార్. ఆ అమ్మాయి ఇక్కడ ఎవరిని ఉండనివ్వ సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడదు సార్. నేను చెప్పేది నిజం సార్, నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఆ అమ్మాయి ఇక్కడ ఎవరిని ఉండనివ్వ సార్. పారిపోండి సార్, నేను పారిపోతున్నాను. చూడండి ఉపేంద్ర గారు, మీ దగ్గర ఫీజు తర్వాత తీసుకుంటాను. నేను మళ్ళీ కలుస్తాను. అందరికీ భయమే, కానీ అసలు ఈ ఆత్మలంటూ ఏం లేవు కదా. ఇవి లేవని నేను ప్రూవ్ చేస్తాను. అవును, ఆ అరుపులు ఇట్నుంచే వస్తున్నాయి. అరే, ఇప్పుడు పవర్ పోయిందేంటి? సరే, లైట్ ఉందిగా.
ఉపేంద్ర గారు ఒక రైటర్. ఆయన ఆత్మల గురించి పుస్తకం రాస్తున్నారు. వాటి గురించి తెలుసుకోవడం కోసమే ఈ డారియా మహల్కి వచ్చుంటారు. ఇంతకుముందు ఇక్కడికి ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఈ ప్యాలెస్లో ఆత్మలున్నాయని భయపడి రావడానికి ఎవరు సాహసించట్లేదు సార్. ఏం మాట్లాడుతున్నాను? ఆత్మలు గిత్మలు ఏముండవు, అర్థమైందా? ఆ? సార్ మేం నిజమే చెప్తున్నాం సార్. సార్ కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఉండటానికి 2 ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు సార్. ఆ రోజు రాత్రి వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ వాళ్ళ సామాన్లు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు సార్. తప్పుకుంటారా సార్? నేను బయటికి వెళ్ళి మన కారులో కూర్చుంటాను. ప్రణీత్, భయం వేస్తుందా? అదే సార్, అయినా మనం ఈ ఆత్మల గురించి ఎంక్వైరీ చేయడం అవసరమా సార్? సార్ బాడీ పైన ఎలాంటి గుర్తులు లేవు సార్. ఇంకో విషయం ఏంటంటే భయపడినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అతని కళ్ళు అలాగే ఉన్నాయి సార్. అతను చనిపోయే ముందు అతి భయంకరమైనది ఏదో చూసుంటాడు సార్. భయంకరమైందా? అవును సార్, మేము ఆ రూమ్ అంతా చెక్ చేసి చూసాం సార్, కానీ మా కేకులు దొరకలేదు సార్. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. గొడవ జరిగిన ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. దేవిశ్రీ, వివేక్, మీరిద్దరు ఈ బంగ్లా మొత్తం బాగా చెక్ చేయండి. వెళ్ళండి, క్విక్. ఎస్ సార్. ఇక మీరిద్దరూ నిన్న రాత్రి హత్య జరిగినప్పుడు ఎక్కడున్నారో చెప్పండి. సార్ అక్కడ అదే సార్, సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటాం. మేమిద్దరం కలిసి అక్కడే ఉంటాం సార్. సార్ నేను ఇల్లంతా చెక్ చేశాను సార్, కానీ ఏం దొరకలేదు సార్. సార్ సార్ ఇది చూడండి సార్, అక్కడి కెమెరా దొరికింది సార్. ఇది ఖచ్చితంగా రైటర్ దై ఉంటుంది సార్. ఇదిగోండి సార్, ఇక్కడ 25 ఉంది. అంటే ఏంటంటే ఈ రీల్ నుండి 25 ఫొటోస్ క్లిక్ అయ్యాయి సార్. ఈ ఫొటోస్ ద్వారానే మనకేదైనా ఈ హత్య గురించి క్లూ దొరకచ్చు అనుకుంటా. వివేక్, ఈ ఫొటోస్ని త్వరగా డెవలప్ చేయించు. ఈ శవాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు. డాక్టర్ సారికే ఒకసారి ఎక్స్రే రిపోర్ట్స్ ఇలా తీసుకురండి. ఎస్ సార్. ఏసీపీ గారు, ఒక ఆత్మ వేళ్ళు ఇంత భయంకరంగా ఉంటాయని నాకు కనీసం ఈ రోజు వరకు తెలియదండి. సార్, ఎక్స్రే చూశాక నాకు విషయం అర్థమైంది. అదేంటో మీరు ఒకసారి చూడండి సార్. ఆ ఆత్మలకి బలం ఎక్కువే సార్. నాకైతే అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఆత్మ కన్నా నీకే బలం ఎక్కువ జోసెఫ్, కాదంటారా? అవునా? గొంతు పెకలట్లేదా? లేదు సార్, అది ఆత్మ గురించి చెప్తుంటే ఈ ఎక్స్రే గురించి మాట్లాడుకుందామా? జోసెఫ్, దయచేసి ఈ ఎక్స్రే ఏసీపీ గారికి ఇచ్చాను ప్లీజ్. నిజంగానే విచిత్రంగా ఉంది. ఇంత గట్టిగా గొంతు నిలవాలంటే చాలా బలం కావాలి. సున్నంలోకి ఎముకలు లేకుండా చేశారు. చాలా బాధ కలిగి ఉంటుంది. లేదు అభిజిత్, పేక నొక్కినప్పుడు ఇతనికి అసలు నొప్పే లేదు. ఎముకలు విరిగిపోయాయి కానీ నొప్పి కలగలేదంటావు. వా, నువ్వు అక్కడే ఉన్నావా ఇతను గొంతు నలుపుతున్నప్పుడు? డియర్ ఏసీపీ గారు, ఆ ఆత్మ ఇతను పేక నొక్కక ముందే ఇతను చనిపోయాడండి. ఈ విషయం ఆత్మకు తెలియక చాలా కష్టపడిపోయిందండి. నిజం. మరి ఎలా చనిపోయాడు అంటారు చెప్పండి. హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు. అంత గట్టిగా పేక నొక్కితే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, కానీ మనం ఊహిస్తున్నట్టుగా అలా జరిగే ఛాన్స్ లేదు. ఏసీపీ గారు ఇతను ఏదో భయంకరమైన దాన్ని చూశాడు కాబట్టి ఇతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి. సార్, ఈ కెమెరాలో ఫొటోస్ డెవలప్ అయ్యాయి సార్. ఏముంది అందులో? ఫొటోస్ దొరికాయా? లేదు సార్, ఈ ఫొటోస్ అన్నీ బ్లాంక్గా ఉన్నాయి సార్. బ్లాంక్గా ఉందా? ఫోటోలో ఆత్మలు పడవు సార్. అవును సార్, ఆత్మ ఫోటోలో పడదని నేను కూడా విన్నాను సార్. మీ ఇద్దరికి అసలు ఏమైంది? సార్, నా చిన్నప్పుడు ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. మా అంకుల్ ఓ ఆత్మ ఫోటో తీశారు.
అది కూడా అమ్మాయి ఆత్మ. సో అసలు నువ్వేం చూసావు? ఫోటోలో ఆత్మ అయితే పడలేదు, కానీ మా అంకుల్ గొంతు మారిపోయింది. అచ్చా, ఏమైంది? ఏమైంది ఆయన గొంతుకి? మా అంకుల్ ఓ అమ్మాయి గొంతుతో మాట్లాడేవారు సార్, కానీ వారం రోజులు మాత్రమే. అయితే మీరందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళి వారం రోజుల పాటు అక్కడ ఉండి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని చెప్పండి. అర్థమైందా? సార్ వారం రోజులా? అవును, వారం రోజుల పాటే. సార్ వారం రోజులు మేము అక్కడ ఎలా ఉండగలం సార్? నేను మా వైఫ్ వదిలే ప్రణీత్, వెళ్ళాల్సిందే, తప్పదు. కానీ సార్ నా గొంతు మారిపోతే అయితే సార్ సార్ అప్పుడు మీరే బాధ్యత వహించాలి. వివేక్, ప్రణీత్, సార్ మీరిద్దరు ఆ ఎదురుగా ఉన్న రూమ్లో ఉండండి, మేము ఇక్కడ ఉంటాం. సార్ నేను మీతోనే కలిసి ఉంటాను సార్. వివేక్కి భయం ఎక్కువ సార్. అరే నాకా? సార్ ఎవరికి భయమో ఇప్పుడే తెలిసిపోతుంది సార్. సార్ వస్తున్నాను సార్, ఒక్క నిమిషం సార్, నేను తలుపు తీస్తాను. వివేక్, ఏంటి సార్? ఈ రూము చాలా చీకటిగా ఉంది కదా. సార్ జాగ్రత్త సార్. వివేక్ నువ్వా? మళ్ళీ కరెంటు పోయింది. టార్చ్ లైట్ ఉందిలే సార్. వివేక్, ఏంటి సార్? గజ్జెల చప్పుడు వినిపిస్తోంది. అవును సార్. సార్ ఒకవేళ అక్కడి నుంచి వస్తుందేమో, ఓసారి వెళ్ళి చూసొస్తాను. వివేక్, ఈ రూమును చూస్తుంటే చంద్రముఖి గుర్తొస్తుంది. ఓసారి చూస్తే కదా తెలుస్తుంది ఎవరున్నారు. వివేక్, నీకు విషయం చెప్తాను. మా అంకుల్ అమ్మాయి గొంతుతో మాట్లాడుతుండేవారు, ఆ తర్వాత పూర్తిగా గొంతు మారిపోయింది. నీకు దండం పెడతాను, బయటకు వెళ్ళకు. తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు. సార్ ఏం కాదు సార్. ఇక్కడ నాకు చెమటలు పడుతుంటే నువ్వేం కాదంటావేంటి? సార్ మీకు అంతగా భయంగా ఉంటే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. జాగ్రత్త సార్, ఓకేనా? నన్ను చంపొద్దు ప్లీజ్. దయచేసి నన్ను వదిలే, నాకు బతకాలనుంది. నన్ను చంపొద్దు, దయచేసి నన్ను వదిలే ప్లీజ్. నన్ను చంపొద్దు. నాకు ఇంకా బతకాలనుంది. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. నన్ను చంపొద్దు ప్లీజ్. సార్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వివేక్, నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. అసలు ఇన్నాళ్ళు ఎక్కడుండిపోయావు నువ్వు? సార్ అసలు మీకేమైంది? నేను ఆత్మని వివేక్. అసలు ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడుండిపోయావు? చూడండి సార్, మీరు నా దగ్గరికి రావద్దు, ప్లీజ్ ప్లీజ్ సార్. నా మాట విను వివేక్. నేను బలవంతంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. సార్ ప్లీజ్ సార్. సార్ వివేక్, నన్ను వదిలి వెళ్ళొద్దు వివేక్. సార్ దయ.
ఎవరు అరుపు డోర్ ఓపెన్ చేసి ఉందేంటి ఎవరు వచ్చారు ప్రణీత్ వివేక్ లేనేంటి ప్రణీత్ ఎవరక్కడ వివేక్ ప్రణీత్ ఎవరక్కడ ప్రణీత్ వివేక్ వివేక్ ప్రణీత్ 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 ఏమైంది నీకు ప్రణీత్ పడిపోయాడేంటి ప్రణీత్ లేగో ప్రణీత్ లే ప్రణీత్ లే ప్రణీత్ 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 ఏమైంది నీకు? ఏంటి ఎవరు ఎవరు అమ్మాయి అమ్మాయి ఆత్మ ఆత్మ కమాన్ ప్రణీత్ ఎక్కడుంది వివేక్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు కింద వివేక్ వాయిస్ పై నుంచి వస్తుంది రా. నన్ను వదిలే నాకు బతకాలనుంది. ఎవరది ఎవరు ఏం చేయొద్దు, నన్ను ఏం చేయొద్దు. దయచేసి నన్ను వదిలే ప్లీజ్. తలుపు కూడా మూసే ఉంది వెళ్ళనివ్వు. మరి అరుపులు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయి అంటే అభిజిత్ ఒకవేళ నిజంగా ఆత్మలున్నాయేమో జోసఫ్ నువ్వు కూడా ప్రణీత్లా తయారయ్యావు ఈ గది నుంచి ఇక్కడి నుంచి మనం వస్తాం. తలుపు ఇటువైపు మూసే ఉంది మరి అరుపులు లోపల నుండి ఎలా వస్తున్నాయి జోసఫ్ ఏదేమైనా కానీ మనం లోపలికి వెళ్ళాల్సిందే తప్పదు నాకు ఇంకా బతకాలనుంది. సార్ 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 పారిపోతా సార్ దెయ్యాలతో ఎంక్వైరీ లేదు సార్ పారిపోతా సార్ 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 చెప్పొద్దు ప్లీజ్. సరిపోయేటండి త్వరగా రండి. Come on. అరే, ఇదేంటి శవం ఎక్కడా ఒకవేళ అమ్మాయి బతికే ఉందేమో కానీ మనం పైన చూసాంగా అసలు ఈ అమ్మాయి పైనుండి ఎందుకు దూకినట్టు ఇంత తొందరగా ఆ అమ్మాయి ఎక్కడికి పారిపోయింది వాచ్మెన్ వాచ్మెన్ అడుగుదాం వాచ్మెన్ 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 సార్ సార్ ఆ అరుపులు విన్నారా సార్ ఇప్పటికైనా నమ్ముతారా ఆత్మ ఉందని మేము అరుపులు వినడంతో పాటు ఆ అమ్మాయిని కూడా చూసాం తను ఆ మేడ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది కానీ తన శవం మాయమైపోయింది ఆత్మే సార్, ఖచ్చితంగా ఆత్మే. ఆ అమ్మాయి కూడా ఇలాగే దూకేసింది. అంటే ఆ మేడపై నుండి దూకింది ఒక ఆత్మ ఆ? అవును సార్ సార్ అది ఆ అమ్మాయి ఆత్మే సార్ సార్ తను ఇక్కడ ఎవరిని ఉండనివ్వదు సార్ సార్ మేము కూడా ఎప్పుడు మా ఇంటి తలుపులు వేసుకునే ఉంటాం సార్ ఒకవేళ పొరపాటు తలుపు తెరిచి పడుకుంటే ఏం మాట్లాడుతున్నారు సార్ ఒకవేళ తలుపులు తెరిచే ఉంచితే అప్పుడు మా శవాలు ఇక్కడ పడుంటాయి సార్ విన్నారా సార్ నేను ముందే చెప్పాను మీకు Shut up. కానీ అసలు ఈ వివేక్ ఎక్కడున్నాడు ప్రణీత్ నువ్వు వివేక్ని వదిలేసి ఎందుకు వచ్చావు సార్ వివేక్ నన్ను ఆట పట్టిస్తుంటాడు కదా అందుకోసం నేను కూడా సరదాగా అయితే వదిలిపెట్టి వచ్చేస్తావా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఆ? సార్ ఎవరో కాంపౌండ్ వాళ్ళ వైపు పరిగెత్తడం నేను చూశాను సార్ కానీ నేను వెళ్ళే లోపే వాడు పారిపోయాడు సార్ నువ్వు ప్రణీత్ కలిసే ఉన్నారుగా ఇలా ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు సార్ నేను ప్రణీత్ సార్ని ఆత్మ ఆహ్వానించింది అనుకున్నాను సార్ ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా నువ్వు ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదా వివేక్? ఇంకా ఆత్మ ఉన్నదన్నమాట సార్ చూసారా సార్ ప్రణీత్ ఇక చాలు ఇది ఆటలాడే సమయం కాదు జోసఫ్ రేపు మార్నింగ్ వెళ్ళి టెర్రస్ చెక్ చేద్దాం అభిజిత్ రాత్రి తలుపు మూసే ఉంది కానీ ఆ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చినట్టు అదే నాకు అర్థం కావట్లేదు సార్ యా వివేక్ సార్ ఒకవేళ ఆ అమ్మాయి ఈ చెట్టు ద్వారా మేడపైకి వచ్చి ఉంటుంది సార్ ఈ చెట్టు పట్టుకుని పైకి వచ్చిందంటావా ఎస్ సార్
ఆడపిల్ల చెట్టు పట్టుకొని ఎక్కడ ఏంటి? ఓ పంచి వాచ్మెన్ పిలు. ఎస్ సార్. ఈ బంగ్లాలో ఎంతమంది ఉంటున్నారు? సార్ ఇక్కడ ఆ వంటవాడు నేను మేమిద్దరమే తప్ప ఇక్కడ ఎవరు ఉండరు సార్. ఈ బంగ్లా ఓనర్ ఎక్కడున్నాడు? సార్ ఆయన అమెరికాలో ఉంటారు సార్. సార్ సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటారు, కానీ ఆయన కూడా ఇక్కడ రాత్రిపూట ఉండరు సార్. అచ్చా, మరి ఎక్కడ ఉంటారు? సార్ ఆ విషయం మాకెలా తెలుస్తుంది? మేము ఆయన్ని అడగలేం కదా. మా జీతం మాకు వస్తుంది, అంతే చాలు. చూడు వాచ్మెన్, ఇక్కడ హత్య జరిగింది. తరువాత మా ఎంక్వైరీలో నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసినా, ఏదైనా విషయం దాచావని తెలిసినా అప్పుడుంటుంది నీ సంగతి. సార్ నేను ఆత్మ గురించి భయపడి మీ దగ్గర నిజం దాచాను సార్. నేను ఆ ఆత్మ కన్నా చాలా డేంజర్, అర్థమైందా? సార్ మా ఓనర్ యాంటోనీ గారి వల్లే రాకీ సార్ చనిపోయారు సార్. రాకీ? అవును సార్, రాకీ సార్. ఆయన మా యాంటోనీ సార్కి తమ్ముడు సార్. ఇంతకు మించి నాకేం తెలియదు సార్. మరైతే ఇంకెవరికి తెలుసో చెప్పు. సార్ ఇక్కడ ఒక లంబాడి ఆవిడ పనిచేసేది సార్. ఇప్పుడు ఆవిడ ఇక్కడ ఉండట్లేదు, కానీ తప్పకుండా ఆవిడకి తెలిసి ఉంటుంది. ఏదేమైనా వదిలే ప్రసక్తే లేదు. అతన్ని నువ్వు నిజంగా చూసావా? అవు సార్, నేను గా రాకిని చూసిన. గప్పుడు నేను మేడం ఇంట్లో పని చేస్తుంటే కదా. ఓ ఆ మేడమా? తను అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? సార్ గది గప్పుడు గా రాకి సార్ను పోలీసు వాళ్ళు గాల్చి చంపిండ్రు కదా. అందుకే పాపం మా మేడం మేడపై నుంచి దూకి చచ్చిపోయింది. సార్, అంటే దీని అర్థం ఆ రైటర్ని గాయత్రి ఆత్మ చంపిందా? సార్, పోలీస్ రికార్డ్స్ నుండి ఇంకా న్యూస్ పేపర్ నుండి మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఈ ఇన్ఫర్మేషన్ ఈ కేసుకి ఎంతవరకు ఉపయోగపడుతుందో మీరే చూడండి సార్. పోలీస్ రికార్డ్స్ లో ఏం రాస్తుంది? సార్, 1980s లో రాకీ ఓ పెద్ద గ్యాంగ్స్టర్ సార్. కానీ ఈ కేసెస్లో ఎంత ప్రయత్నించినా కూడా పోలీసులు వాడిని పట్టుకోలేకపోయారంట సార్. కానీ కొంతకాలానికి ఎన్కౌంటర్ జరిగింది కదా, అందులో రాకీని షూట్ చేశారు కదా. అవును సార్, రాకీ ఒక పెద్ద దొంగతనం చేశాడు సార్. ఒక పెద్ద బంగారపు విగ్రహాన్ని సార్. ఆ విషయం పోలీసులకు తెలిసి రైడ్ చేశారు సార్. ఇరువైపులా కాల్పులు జరిగాయి సార్. ఆ కాల్పుల్లో రాకీతో పాటు తన గ్యాంగ్ మొత్తం చనిపోయింది సార్. సో అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఈ న్యూస్ వచ్చింది సార్. చూడండి సార్. రాకీ గర్ల్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంది. దరియా మహల్ నుంచి తన శవాన్ని తీసుకొచ్చారు. 2 years బ్యాక్ మ్యాటర్ సార్. ఇదేంటి, 3 ఆంగ్లేయులు ఒక అమ్మాయి ఆత్మను చూసారా? ఓ, రాకీ గర్ల్ ఫ్రెండ్ గురించి దేశం మొత్తం పూర్తిగా తెలిసిపోయిందనమాట. ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే రిపోర్ట్లో రాసున్న దాని ప్రకారం రాకీ ఖజానా ఇప్పటి వరకు పోలీసులకు దొరకనే లేదు. ఆ బంగారు విగ్రహం జాడ కూడా తెలీదు. అంటే ఈ కథంతా నిధి కోసం, బంగారు విగ్రహం కోసం అనమాట. సార్, నాకైతే ఆ బంగారు విగ్రహం ఆ బంగ్లాలోనే ఉందనిపిస్తాం సార్. ఈ విషయం తెలిసి అందరినీ భయపెట్టి అక్కడి నుంచి పంపించాలన్న ఉద్దేశంతో ఈ డ్రామా ఆడుతున్నారు. ఈ విషయంలో ఇంకొంతమంది ప్రాణాలు పోకముందే మనం ఈ ఖజానా మొత్తాన్ని వెతికి పట్టుకోవాల్సిందే. నన్ను ఎందుకు సార్ భయపెడతారు?
సార్ ఇక్కడ ఏదో సౌండ్ వస్తుందండి సార్. కార్పెట్ ఎస్ సార్. ఇదేదో సీక్రెట్ ప్లేస్ లా ఉంది. జోసఫ్ మెల్లిగా. సార్ ఆ ఆత్మ ఇక్కడ రెస్ట్ తీసుకుంటుందేమో. సార్ ఇక్కడ ఆత్మ ఉందా? పారిపోయింది ప్రణీత్. పారిపోయిందా? పారిపోతూ ఆ నిధిని విగ్రహాన్ని కూడా తీసుకువెళ్ళినట్టుంది. సార్ సార్ ఏంటి ప్రణీత్? నాకు విషయం అర్థం కావట్లేదు. ఇవన్నీ తీసుకెళ్ళి ఆ ఆత్మ ఏం చేసుకుంటారంటారు? సార్ అభిజిత్ ఓసారి ఇలా రండి. ఏంటి ఇలా చూడండి సార్. ఓ ఆత్మకు ఆస్తమా ఉంది. అసలు ఎక్కడ పెట్టానో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది? ఏం వెతుక్కుంటున్నావు? ఏమైనా పోగొట్టుకున్నావా? లేదు సార్, నేనేం వెతకడం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీకేమైంది సార్? నేను నిన్ను కలవడానికే వచ్చాను. నన్నేం చేయొద్దు. నిన్ను వదలా. నిన్ను వదలా. నన్నేం చేయొద్దు. సార్ వద్దు సార్. నన్నేం చేయొద్దు సార్. సార్ ప్లీజ్ సార్, నన్నేం చేయొద్దు. ఏంటమ్మా బాబు, ఇది తమరిదేనా? లేదు సార్, ఇది నాది కాదు సార్. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ ఇద్దరిలో ఆత్మ నాటకం ఆడుతుంది ఎవరు? ఇదిగోండి సార్ ఆత్మ, గాయత్రి గారి ఆత్మ. చంపేస్తాము సార్, నన్ను కాపాడండి సార్. ప్రణీత్ ఇదిగో. ఎప్పుడు చెప్పు. సార్ నాకు ఆ రాకీ నిధి గురించి అసలు ఏమీ తెలియదు సార్. నేను నిజం చెప్తున్నాను సార్. సార్ ఆ వాచ్మెనే నా చేత ఇదంతా చేయించాడు సార్. ఆ బంగారు విగ్రహాన్ని తీసి లంబాడి ఆమెకి ఇవ్వమని ఆ వాచ్మెనే చెప్పాడు సార్. నిజం సార్. ఓ ఆవిడకిచ్చావా? అయితే ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది చెప్పు. సార్ నాకు ఆవిడ ఈరోజు రాత్రి ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుందని మాత్రమే నాకు తెలుసు సార్. ఆపు వివేక్, ఆపు, ఇక్కడే ఆపు. సార్ ఆ వంటవాడు ఇల్లు ఇదే అని చెప్పాడు సార్. అదిగో చాలు గీడ ఆపు. ఇక్కడేనమ్మా. గీడనే. ఎన్ని పైసలైనాయి? 65 రూపాయలు. ఇక పట్టు. ఇప్పుడే పట్టుకోవాలి సార్, లేదంటే మిస్ అయిపోద్ది. తలుపు తెరవట్లేదేంటి? కొంపదీసి పారిపోతుందా ఏంటి? వెనక నుండి ఏదైనా దారుందేమో చూడండి త్వరగా.
ఎవరితను? తనెక్కడికి వెళ్ళింది? ఎవరండి మీరు? మేము సిఐడి వాళ్ళం. లంబాడి ఆమెను వెతుక్కుంటూ వచ్చాం. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆమె ఇంట్లోకి రావడం మా కళ్ళతో స్వయంగా చూశాం. ఎక్కడ తను? మర్యాదగా చెప్పండి. చూడండి బాబు, మీరు ఏదో పొరపాటు పడి వచ్చుంటారు అంతే. నేను సరిగ్గా చూడలేను, కానీ వాసన బట్టి ప్రతి ఒక్కరిని పసిగట్టగలను. ఇతను ఖచ్చితంగా కుర్రాడయ్యుంటాడు. ఈ నాటకాలాపు. ఆమె ఎక్కడుందో చెప్పు. ఎక్కడ? ఏం మాట్లాడుతున్నావు బాబు? ఈ వయసులో నేను ఏం నాటకాలు ఆడగలను చెప్పు. అనుమానం ఉంటే చూసుకోండి. ఇల్లంతా చెక్ చేయండి త్వరగా. అరే, ఈ ముసలాయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పదండి. అరే, ఈ ముసలాయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పదండి. ఈసారి వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు. త్వరగా. సారీ, చూడండి, నేను ఒక సిఐడి ఆఫీసర్ని. ఇప్పుడు ఒక ముసలైనా లేదా ఒక బాయ్ పారిపోవడం మీరు చూసారా? లేదండి. మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఐఎమ్ ఏ బర్డ్ వాచర్. పక్షుల ఫోటోలు తీస్తుంటాను. వాటిని ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి ఇస్తుంటాను. నీ పేరేంటి? మహేష్ కుమార్. మహేష్ కుమార్. అయినా ఇంత రాత్రిపూట పక్షులుంటాయా? ఉంటాయండి, మీరు ఎప్పుడు చూడలేదేమో. 1 minute, మీకు ఇప్పుడే చూపిస్తాను. One minute. మనం ఇంకోసారి కలిసినప్పుడు తప్పకుండా చూపిస్తాను. See you. మనం ఇంకోసారి కలిసినప్పుడు తప్పకుండా చూపిస్తాను. సార్, ఏంటి? అతను మహేష్ కుమార్ కాదు సార్. చాలా గొప్ప యాక్టర్. వీడు చాలా గొప్ప యాక్టర్ సార్. ఎవరినైనా ఇట్టే మోసం చేయగలడు. అవును, నేనే కావాలని ఇలా డ్రామా ఆడాను. నేనే రోకీని. ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉన్నావా? ఏ, నన్నేం చేయమంటారు? సారీ, నన్నేం చేయమంటారు? నా దగ్గర ఇది తప్ప వేరే దారి లేదు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, ఇంకా మా అన్నయ్య నుంచి తప్పించుకోవడానికి ఇదే సరైన దారి అనిపించింది నాకు. అతని నుంచి తప్పించుకోవడానికే? ఆ బంగ్లాలో 20 ఏళ్ల క్రితం వరకు నా స్మగ్లింగ్ వ్యాపారం బాగా జరిగేది. కానీ ఒకరోజు మా అన్నయ్యకి నా వ్యాపారం గురించి అంతా తెలిసిపోయింది. ఇద్దరి మధ్య గొడవైంది. ఈ బంగ్లా అమ్మేస్తానని మా అన్నయ్య నన్ను బెదిరించాడు. అతను ఆ బంగ్లా అమ్మేస్తే నీ వ్యాపారం బంద్ అయిపోయేది. ఏ? అవును. ఆ తర్వాత పోలీసులకి నాకు మధ్య కాల్పులు జరిగాయి. నాకు ఒక బుల్లెట్ కూడా తగిలింది. కానీ నేను ఇంకొక వ్యక్తి శవాన్ని అక్కడ పెట్టి పారిపోయాను. అవును సార్, ఇతను ఆ వ్యక్తిని చంపి ఆ తర్వాత ఓ పెద్ద రాయితో అతని ముఖాన్ని పచ్చడి చేశాడు సార్. మీరు కూడా అక్కడే ఉన్నారుగా? కానీ సార్, ఆ శబ్దాన్ని మేము విన్నాం అంతే. అసలు ఇతను లేడీ కాదన్న విషయం మాకు ఇప్పుడే తెలిసింది సార్.
ఇతను కావాలనే మమ్మల్ని ఇరికించాడు సార్, కావాలనే ఇరికించాడు. ఏసీపీ గారు, వీళ్ళిద్దరూ అయితే నా ప్రేమలో పూర్తిగా మునిగిపోయారు సార్. అవును సార్, ఇంకా ఇతనే మాకు చెప్పాడు సార్ బంగాళాలో ఆత్మ ఉన్నట్టు అందరినీ నమ్మించండి అని. వీళ్ళిద్దరి సహాయంతో ఆ బంగళాలో భూతం ఉందని నువ్వు అందరినీ భయపెట్టి దాన్ని ఎవరు కొనకుండా అక్కడెవరు ఉండకుండా చేశావు. చాలా బాగుంది. మరి నువ్వు టెర్రస్ మీద ఆ అమ్మాయితో ఆ డ్రామా ఎలా ఆడించావు? నేను ఒకసారి ఒక అమ్మాయి వాయిస్ని రికార్డ్ చేశాను. తన అరుపులు, గజ్జల శబ్దాలు, ఏడుపంతా రికార్డ్ చేశాను. నన్ను చంపొద్దు. ఎవరది? ఎవరు? నన్ను వదిలే. నాకు ఇంకా బతకాలనుంది. చేయాల్సిన ఎంక్వైరీ లేదు సార్. వదలు. సార్, ఏయ్, సార్, సార్, ఆగు. సార్. ఏయ్, ఏయ్, ఆగు. చనిపోయినట్టుంది. త్వరగా రండి. Come on. ఇదేంటి? శవం ఎక్కడా? ఈ స్టోరీ మొత్తాన్ని నీ పక్కనే ఉన్న ఖైదీలకు చెప్పుకుంటూ కూర్చో. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.